దృష్టిలో ఏపీ అంటే అమరావతి, పోలవరం, ఆ రెండు లేదే మనెవరికి జీవితం లేదు. ఏపీ పునర్నిర్మాత గారు ఇప్పుడు మాట్లాడతారు. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? మంచి మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం, ఎండ అదిరిపోతా ఉంది. కానీ సూర్యుడు మాత్రం మీతో భయపడిపోతున్నాడు. ఇది ప్రజా సంకల్పం. ఎండను లెక్క పెట్టుకోకుండా ఈ మీటింగ్ జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. శభాష్ ఉండి. ఈరోజు వేదిక పైన ఉన్నటువంటి గౌరవ పార్లమెంటు అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, మిత్రపక్షాల కూటమి బలపరుస్తున్న అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారు, ఇంకో పక్కన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి RRR, అదే మరిగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి ఒక మంచి కోసం ఒక సిద్ధాంతంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా పూర్తిగా సహకరించిన రామరాజు గారు, అది నా జీవితంలో అరుదైన అనుభవం. ఏ నాయకుడు ఒప్పుకోడు. నేను చెప్పాను పరిస్థితులు. నేను చెప్పిన తర్వాత ఒక్క మాట మాట్లాడకుండా మీరు చెప్పింది నేను చేస్తా అని చెప్పింది మా రామరాజు, మా తమ్ముడు. నేను గుర్తుపెట్టుకుంటా. ఉండేలా మీకు హామీ ఇస్తున్నా. రామరాజు సేవలు ఈ రాష్ట్రానికి అవసరం. సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏమి ఇస్తానో మీరే చూడబోతారు. తప్పకుండా అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది. ఇక్కడే జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, నాగరాజు గారు. అదే మరిగా ఇక్కడ చూస్తున్నాను రెపరెపలాడుతున్నాయి జెండాలు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఇంకో పక్క జన సైనికులు, ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు. మనవి 3 జెండాలు. అజెండా ఒకటి. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ వర్మ గారు చెప్పినట్టు నన్ను అభిమానించేవాళ్లు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానించేవారు, నరేంద్ర మోడీ గారి పైన అభిమానం ఉండే ప్రతి ఒక్కరు ఒక్క ఓటు కూడా అటు ఇటు పోకుండా ఎంపీగా శ్రీనివాస్ వర్మకి కమలం పువ్వు గుర్తు మీద, RRR కి ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు పైన ఓటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు తమ్ముళ్ళు ఒకటే అడుగుతున్నా. మీరు అరాచకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పరాకాష్ట అవునా కాదా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక అహంకారం అవునా కాదా? ఒక సైకో అవునా కాదా? ఒక విధ్వంసకారుడు అవునా కాదా? ఒక దోపిడీదారుడు అవునా కాదా? అది నచ్చక మన రఘురామకృష్ణరాజు ఒక మాట మాట్లాడాడు, విభేదించాడు. అక్కడి నుంచి ఏం జరిగిందో మీరే చూశారు కదా. నేను అడుగుతున్నా, చరిత్రలో ఎప్పుడూ జరగల ఒక పార్లమెంటు మెంబర్కి పోలీసులు సిబిసిఐడి అరెస్ట్ చేస్తారు, కస్టడీలో టార్చర్ చేస్తారు, వీడియో పెట్టి సైకో సీఎం ఇంట్లో నుంచి చూస్తాడు. ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు?
నేను రాత్రంతా మేలుకున్నాను. కోర్టులకేసాము, సుప్రీంకోర్టు తలుపు తట్టాం. ఆయన కాపాడుకునేదానికి ఆ రోజు మేము చేసిన ప్రయత్నం నా కళ్ల ముందర ఇప్పుడు కూడా కనపడస్తా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, దాడికి ప్రతిరూపమే రఘురామకృష్ణరాజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిలదొక్కున్నాడు, పోరాడాడు. మామూలు పోరాటం కాదు. నేనైతే 5 ఏళ్లు ఇక్కడికి రాకుండా ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండి నియోజకవర్గం తిరగనీయకుండా చేశాడంటే మీకు బాధ అనిపించదా తమ్ముళ్ళు? ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా. అందుకే బీజేపీ శ్రీనివాస్ వర్మ గారిని ఎంపిక చేస్తే నేను ఒకటే ఆలోచించా, ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. ఆ న్యాయం చేయడం కోసమే త్యాగం చేశాడు తమ్ముడు రామరాజు. దాని ఫలితమే రఘురామకృష్ణరాజు గారు ఇక్కడికి వచ్చారు. ఏం తమ్ముళ్ళో మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీకు బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అతి పెద్ద మెజారిటీతో గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా? మామూలు కాదు. 3 రోజులే ఎన్నికలు. పోలింగ్ స్టేషన్ దద్దరిల్లిపోవాలి. మళ్ళా ఎండుందని 13వ తారీఖు ఇంట్లో పడుకుంటే ఆ తర్వాత మీ ఇంటికి గొడ్డలు వస్తుంది. కావాలన్నా గొడ్డలు మీ ఇంటికి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. తమ్ముళ్ళు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు మీ దగ్గర లాగే జగన్ ఒక జలగా మీ ఆస్తులు, ప్రజా సంపద 1000 రూపాయలు దోచుకున్న దోపిడీదారుడు, బందిపోటు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా? కడాన శ్రమజీవి తాగే మద్యం, మా మద్యం బాబులు ఇక్కడే ఉన్నారు. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముడు? ఇప్పుడు 200 అవునా కాదా? ఎవరు జోబులకు పోతుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీకు. అంతా కూడా జే బ్రాండ్ అవునా కాదా? జగ్గుబాయ్ బ్రాండ్ అది తాగితే 1 క్వార్టర్ తాగితే కిక్కివ్వదు, 2 క్వార్టర్లు తాగితే కడుపులో మంట వస్తుంది. అది జగ్గుబాయ్ బ్రాండ్ స్పెషాలిటీ. అవునా కాదా అని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుడు మీకు అవసరమా అని అడుగుతున్నా. వదిలించుకుంటారా లేదా అని అడుగుతున్నా.